యహ క్రియావాన్ సహ పండితః. వన్ హూ ఈజ్ ఎవర్ ఎఫర్ట్ఫుల్ ఈజ్ ద ట్రూ స్కాలర్. ఎవరైతే క్రియావానో అంటే పని చేస్తాడో వాడే పండితుడు అని చెప్తున్నారు. అంటే మనం పండితుడు అంటే ఏమనుకుంటామంటే బాగా చదువుకున్నవాడు మాత్రమే పండితుడు అని అనుకుంటాము. కానీ నిజానికి ఏంటంటే బాగా పనులు చేయగలిగిన వాడు మాత్రమే పండితుడు అని ఈ కొటేషన్ మనకు చెప్తుంది అనమాట. యోగ కర్మసు కౌశలం. యోగి ఎవడు అంటే కర్మలు చేయడంలోని నేర్పరితనం ఉన్నవాడు మాత్రమే యోగి అని భగవద్గీత చెప్తుంది. ఇలా ఎక్కడ కూడా చదువుకున్నవాడే పండితుడు అనేటువంటి ఒక మాయదారి ఆలోచనలకు మనం వెళ్తున్నాము అంతే తప్ప నిజంగా పండితుడు కర్మలు చేయడంలోని నైపుణ్యం కలవాడు, అలాగే క్రియల్ని చాలా అద్భుతంగా నేర్పరితనంతో పూర్తి చేయగలిగిన వాడు మాత్రమే పండితుడు అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇందులో ఇంగ్లీష్ మరో అద్భుతంగా ఉంది. ఎఫర్ట్ఫుల్ ఈజ్ ద ట్రూ స్కాలర్. ఎఫర్ట్ గురించి మనం మాట్లాడాలి అంటే సర్వం సుసాధం సతతాత్ కర్మణో మర్మవేదితుః సికతాత్వం శిలాయాతి శ్రోతసో శ్రాంత ఘర్షణాత్ అని ఒక శ్లోకం ఉంది. అదేంటంటే ఎఫర్ట్ ఏదైనా సరే సాధ్యమే. సర్వం సుసాధం సతతాత్ కర్మణో మర్మవేదితుః. ఏదైనా సాధ్యమే ఎవరికి అంటే కర్మలోని మర్మం తెలిసిన వారికి. మరి ఆ కర్మలోని మర్మం ఏమిటి అంటే సికతాత్వం శిలాయాతి శ్రోతసో శ్రాంత ఘర్షణాత్. ఒక పెద్ద రాయి కూడా ఒక నదిలో ఉన్నట్లయితే ఆ నది చేసేటువంటి నిరంతర రాపిడి, వాటర్ యొక్క రాపిడి వలన పెద్ద పెద్ద రాళ్ళు కూడా కరిగి ఇసుకలాగా మారిపోతున్నాయి. అలాగే ఎంత పెద్ద పనైనా సరే అది ఖచ్చితంగా ఒకానొక రోజు సక్సెస్ఫుల్ అవుతుంది. కేవలం మనకు కావాల్సింది సాధన, ప్రయత్నం మాత్రమే. సో అలా ప్రయత్నించి విజయం సాధించడం వల్లనే మనం పండితుడు అని అంటాం. అంతే తప్ప కేవలం చదువుకున్నవాడు మాత్రమే పండితుడు కాదు. ఇది ఈ శ్లోకం యొక్క, ఈ కొటేషన్ యొక్క అర్థం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.